గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు ప్రధాని మోడీ. మధురాంతకంలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభ సాక్షిగా స్టాలిన్ పై ఆయన నిప్పులు చెరిగారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, బాధ్యత రెండూ లేవని, అది కుటుంబ బానిస ప్రభుత్వంగా మారిందని ప్రధాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది డబుల్ ఇంజిన్ సర్కారేనని ఆయన జోస్యం చెప్పారు. 1989 నుంచి తమిళనాడులో అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకే పార్టీలదే హవా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. చెన్నై చదరంగంలో జాతీయ పార్టీలకు ఆదరణ దొరకలేదు. తొలి నుంచి డీఎంకే ఎక్కువ కాలం యూపీఏతో దోస్తీ చేసింది. అన్నా డీఎంకే ఒకసారి బీజేపీకి మద్దతిస్తూ మరోసారి మద్దతును ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది. ఇప్పుడు కమలంతోనూ జతకట్టింది. అందుకే తమిళనాడులో తన పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆన్ చేసింది బీజేపీ. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. సో తమిళనాడు ఎట్లా ఉండబోతోంది, తమిళనాడులో ఎవరి భవిష్యత్ ఏం జరగబోతోంది? నిన్న ప్రధానమంత్రి మోడీ స్టాలిన్కి బాయ్ బాయ్ చెప్పినంత మాత్రాన స్టాలిన్ ఇక గుడ్ బై చెప్పినట్టేనా ఈ ప్రభుత్వానికి? పళనిస్వామితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందా, లేదంటే స్టాలిన్ మరొకసారి గెలిచి తన కొడుకు ఉదయనిధి స్టాలిన్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళనాడులో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. మోరోవర్ డిఎంకేకు కాంగ్రెస్కు మధ్యలో సీట్ల పంచాయతీ నడుస్తోంది. ఇంకోవైపు టీవీకే విజయ్ దళపతి విజయ్ ఇప్పటికే తానే ఏఐడిఎంకేకి రీప్లేస్ చేస్తున్నాను, ఎంజీఆర్ తర్వాత తానే అన్నటువంటి సింబాలిక్ తోటి విజయ్ ఇప్పటికే ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా మారుతున్నారు తమిళనాడులో. మరోవైపు లోయోలా కాలేజ్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, సో అందులో విజయ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయ్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్, ఈజ్ ఎ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇంకా దీంట్లో రకరకాల ఈక్వేషన్స్ బయటకు వస్తున్నాయి. సో ఫిబ్రవరి, ఇక మహా అయితే ఫిబ్రవరి మార్చ్ అంతే. ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? పళనిస్వామి వైపు ఉంటారా, స్టాలిన్ వైపు ఉంటారా, రెండూ కాదని విజయ్ వైపు వస్తారా? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఏడీఎంకేతో పొత్తులో ఉంది, కూటమిలో ఉన్నారు. అటు విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఇండిపెండెంట్గానే ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వర్గం కూడా విజయ్కి సపోర్ట్ చేస్తోంది. మొన్న జననాయకన్ సంబంధించినటువంటి సినిమా కోసం, అంటే ఈ సినిమాను కుట్రపూరితంగా ఆపుతున్నారంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఇది డిఎంకేని కూడా కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తోంది. అంటే రాహుల్ గాంధీ ఇస్తున్నటువంటి సంకేతం ఏంటి? అసలు విజయ్ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే విజిల్ రీసౌండ్ అయితే తమిళనాడులో వినిపిస్తోంది. విజయ్ కేటాయించినటువంటి గుర్తు. మరోవర్ ఒక 12 అంశాలతోటి మేనిఫెస్టో కూడా ఇప్పటికే సిద్ధం